ఎండిపోతున్న వేరుశెనగకు ఆక్సిజన్లా అందించడానికి రక్షక తడులు అందించామని రెయిన్గన్ల ద్వారా నీళ్లు అందించారు. అది మీరు శుద్ధ దండగా అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏమో రక్షక తడులు అందించింది కదా అని రేపు పొద్దున వేరుశెనగ పంట రాకపోతే రక్షక తడులు అంటించామో ఇంకా పంట రాకతో మేమేం చేస్తామని పంటల బీమా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీగా మీ స్టెప్ ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఫైట్ చేస్తుంది, దానికి అనుమానం లేదు. కానీ ఇవ్వకపోతే కాదు, 2014లో మేము మంత్రివర్గం ఉన్నప్పుడు ఈ నష్టపరిహారాన్ని మేము శాంక్షన్ చేశాం. ఇప్పటికీ చాలామంది రైతులకి వందలే. దుర్మార్గం ఏమంటే రైతాంగానికి ఇప్పటికీ ప్రభుత్వం అప్పు ఉంది 2 ఏళ్ల కిందది. మా భయం అంతా అదే. మా భయం అంతా ఏంటంటే వేరుశెనగ పంట ఎట్లా వస్తుంది అని తెలియని వాళ్ళు, బహుశా వాళ్ళు వేర్లకి చెనిక్కాయలు కాస్తాయని అనుకుంటూ ఉంటారు. ముందు కొమ్మకి పువ్వు పూసి ఆ పువ్వులోకి అది మళ్ళీ తర్వాత ఒక చిన్న పిందెగా కింద లోపలికి పోయి వేరుశెనగ కాస్తుంది. వేరుశెనగ వేర్లకు ఉండదు. వేరు వేరే, వేరుశెనగ కాయ దిగే ఊడ వేరే. ఆ ఊడ క్రమంలోనే ఎండ వాన లేక ఎండిపోతే ఇంకా ఊడ ఎక్కడి నుంచి దిగుతుంది? ఇవాళ ప్రయత్నాన్ని పెద్దగా తినాలి. ఎందుకంటే ఏమి చేయకపోవడం ఏదో ప్రయత్నం చేయలేదు. కానీ శాస్త్రీయంగా ఉండాలి కదా, ఉపయోగపడాలి కదా. 150 కోట్లని కుల్ రవీంద్ర గారు ఒకసారి మీడియాలో చూసినప్పుడు 230 కోట్లు ఖర్చు మీడియాలో 300 కోట్లు దాటిందని ఒక పెద్ద మనిషి జిల్లాలో ఒక అధికారి చెప్తే మొత్తం 300 కోట్ల నుంచి 150 కోట్ల ఖర్చు అయింది. ఎవరికి అనుకూలంగా ఖర్చు అయింది? పోయినారు, గన్లు పెట్టినారు, కొట్టినారు, పోయినారు. మళ్ళీ రక్షతాడు ఇచ్చిన దేవుని దేవాల వాన వచ్చింది. వేరుశెనగ చెట్లేమో పీకేసారు. వేరుశెనగ పీకేసినారు. మరి ఎవరిని అడగాలి నేను? అంటే పరిపాలన లోపించడం అంత ఇంకేం లేదు. ఎవరు చెప్తారు? కలెక్టర్ గారు లేకపోతే ఇంకో రిపోర్ట్ ఇవ్వాలి. దానికి ఇదో ఎండిపోతూ ఉంది, ఏం చేయాలి? కనుక ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ద రూల్ అంతే అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రవేశపెట్టిన అంటే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిందంటే ఫసల్ బీమా అవుతుంది. అంటే భారతదేశంలోనే వేరుశెనగకు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. 19 లక్షల ఎకరాలు సాగైతే దాదాపు 15 లక్షల ఎకరాలు వేరుశెనగే సాగవుతుంది జిల్లాలో. అంతటి ప్రాధాన్యం ఉన్న వేరుశెనగకు ఫసల్ బీమాలో చోటు కల్పించలేదు. అయితే ఆ ఫసల్ బీమాలో వేరుశెనగకు చోటు కల్పించే విషయంలో ఒక కాంగ్రెస్ పార్టీగా మీరు అనంతపురం జిల్లా నుంచి ఎందుకు ఒక ఉద్యమాన్ని చేయలేకపోయారు? కదా ఎన్ని పనులు పెడుతున్నావు నారాజు మాకు. ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఏం చేస్తారు? ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తాడు? ఇక్కడ ప్రతినిధిగా ఎవరో ఉంటారు కదా, అక్కడ ఢిల్లీలో ఉన్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ జీతపత్రులు తీసుకు, ఆయన ఏం చేస్తాడు? కేంద్ర క్యాబినెట్లో ఉన్న గజపతిరావు గారు ఏం చేస్తారు? అక్కడ ఈ పోలవరం ప్యాకేజీకి అయితే ఉత్సాహంగా పరిగెత్తే 2 ఎంపీలు వాళ్ళు ఏం చేస్తారు? మంత్రి అంతా. మా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ విషయాన్ని ఫస్ట్ రైజ్ చేసింది జిల్లా మా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాంధీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీగా. మాకున్న పరిమితుల్లో మేము మా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మేము చేస్తాము కూడా, చేయకుండా ఉండం. కానీ వీళ్ళంతా ఏం చేస్తారు? మీకు అనిపించినప్పుడే ఎప్పుడు మీరేం చేస్తారు వీళ్ళంతా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా ప్రజల గురించి ఆలోచించడం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఎందుకంటే మళ్ళా నేను అధికారంలోకి రావాలి కాబట్టి ప్రజల పంచన ఉండాలి, ప్రజలతో మాట్లాడాలి అనేది ఒక తపన ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు గట్టిగా గలం విప్పుతుంటారు. అంటే ఆ విషయంలో మీరు గలం విప్పాలి కదా. మీ ప్రశ్న అయిపోయిందా తమ్ముడు? చిన్న కరెక్షన్. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ రాజకీయాలు సమాజాన్ని నిర్మించడం కోసమే నేను బలంగా నమ్ముతాను. నాకు బాగా గుర్తుంది, నేను ఎస్ఎఫ్ఐ పనిచేసే రోజుల్లో టెక్స్ట్ బుక్లు చూసి మళ్ళీ విసుక్కునేవాడిని. ఏంది ఇంత మబ్బుగా ఉంటాయి, రంగులు ఉంటే బాగుంటుంది కదా అని. నేను మంత్రి అయితే ఫస్ట్ చేసిన పని అదే. మల్టీ కలర్డ్ మార్చినట్లు మంత్రి అంటే అప్పటికి ఆ సంవత్సరం పోయింది. నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసి మంచి పుస్తకాలు ఇచ్చినాం. అట్లాగే ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్, నాకు తెలుగు అంటే చాలా ప్రేమ. ఇక్కడ తెలుగుతో విగ్రహం పెట్టుకుని నేనే ఇక్కడ పెట్టింది కూడా. అక్కడికి తెలుగు వాళ్ళకి పెద్ద రాష్ట్రాంగాలు రాజ్యాంగాన్ని కొనైనా కోరతా. ఇక్కడ ఏమో బరంపురం నుంచి అంత తెలుగు అహంకారం నేను. కానీ స్కూల్లో ఉన్న పిల్లలు, బయట ఉన్న పిల్లలేమో బాబా బ్లాక్ షిప్ అని తిరుగుతూ ఉంటారు. ఈ స్కూల్ ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ రాదు, ఏబీసీ, వీళ్ళు 3వ క్లాస్కి పోయి నేర్చుకోవాలి. అందుకని చాలా వ్యతిరేకత మధ్య, అలాంటి ఒత్తిడి మధ్య ప్రైమరీ పెట్టాను, రీడర్ పెట్టాను నేను. ఇట్లా కొన్ని చేయొచ్చు.
అట్లాగే ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు రెయిన్ ఇబ్బంది వచ్చింది, రైతులారా భయపడద్దండి, మేము చెప్పామే చెనిక్కాయ ఎండిపోతే మేము మీ చెట్లకు డబ్బులు కాపిస్తామని చెప్పాము. గుర్తుకుందే డైలాగ్ మీకు? చెప్పు, భయపడద్దండి, కాంగ్రెస్ పార్టీనా చేసేది, వాళ్ళు 5,000 ఇచ్చినారు, మేము 50,000 ఇస్తామని చెప్పు, మేము కూడా చప్పట్లు కొడతాం. లేదు, వరద వస్తుంది, ఇంకొకటి వస్తుంది. కానీ పాలనలో మామూలే. విశాఖపట్నం అంతా పొగుడుతుంటారు, నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ వర్క్ ఒరిస్సాలో జరిగింది. తుఫాను వస్తుంది, హుద్హుద్ వస్తుంది అని చెప్పారు. ఒరిస్సా గవర్నమెంట్ ఏం చేసిందంటే పెద్ద పెద్ద చెట్లకన్నీ కొమ్మలు కొట్టించేసింది. కొమ్మలు ఉంటే కదా ఊగి ఊగి చెట్టు పడిపోయేది. హోర్డింగ్లకన్నీ దించిచ్చేసింది. అట్లాగే ఫుడ్ని సెక్యూర్ చేసింది. అక్కడ అదృష్టం కొద్ది పోలేదు, పోకూడదని కోరుకుంటా, మన కర్మ బాగాలేక విశాఖ తగిలింది. విశాఖలో పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినాయి, హోర్డింగ్లు పడిపోయినాయి, కార్లు పడిపోయినాయి. ఇది చెప్పకుండా ఏం రాలేదు. వస్తుంది అడుగు వచ్చింది, 2 అడుగులు వచ్చింది, 1/2 కిలోమీటర్ వచ్చింది, 1/4 కిలోమీటర్. రోజు మనం కూడా టీవీ అయ్యో అంటున్నాం. మనం కూడా విశాఖపట్నం ప్రేమ కాబట్టి అయ్యో అంటున్నాం. మనం కూడా సముద్రం ఎగ్జెస్ పడతా ఉంటాయి. మళ్ళీ ఆ మాత్రం రూల్ అంటే అది. రూల్ అంటే ఏంటంటే ముందే దాన్ని తీసుకోవడం. వచ్చినాక నేను ఉన్నాను కట్లెత్తి, అది మంచిదే. నేనేమి అసలు పోకపోవడం కూడా అసలు పోవడం మేలు. కనుక రూల్ చేయమని ఆయన కూడా, నేను సీఈఓని మొన్నే చూశాను కదా, ఏదో ఇష్యూలో ఏదో కంపెనీ, కొత్త కంపెనీ గవర్నమెంట్ పెట్టింది, నేనే దీనికి బ్రాండ్ అంబాసిడర్ని, నేనే సీఈఓ దీనికి, మిగతా వాళ్ళంతా దీనికి పనిచేస్తారు. దిస్ ఈస్ ద థింగ్. కనుక దర్ ఇస్ అ మైండ్ సెట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. మనమేం చేయలేము, వాళ్ళని పరిపాలించమని కోరుకుంటాం. నేను ఇప్పుడు కాపు ఉద్యమంలో అంటే తుని సంఘటనల్లో చాలామందిపై కేసులు పెట్టమంటూనే పలువురిపై కేసులు నమోదు చేశారు కాపులను. ఈ అనవసరం అంటే అమాయకులపైన కేసులు బనాయించిన దానిపై మీరేమంటారు? కరెక్ట్ కాదు ఒకటి. కానీ ఇంకోటి ఏంటంటే ఇందులో 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఎంత చిన్నదైనా సరే సంఘటన కేసుగా మారుతుంది. ఉద్యమాలు కూడా మనము ఆకలి మీందు, అన్నం మీందు ఉద్యమాలు చేసి కూడా కేసులు పెడతారు. కక్షపూరితంగా మాత్రం పెట్టడం కరెక్ట్ కాదు.